యాక్టివిటీలో మేము ఇలాంటి షార్ట్స్ వాడాం. ఇవి ఎక్కడ కొన్నాం అనుకుంటున్నారా? బనీన్స్ కి, తర్వాత షర్ట్స్ కి, వాటికి ఫ్రీ వస్తాయి కదా, ఆ లోపల ఫోల్డ్ చేసేసినవే మేము వాడుకున్నాం అనమాట. నా దగ్గర అలాంటి చెత్త చాలా ఉంది. అలాంటి చెత్తలో ఒక 2 తీసి వాడామన్నమాట. ఓకే, తర్వాత ఇంక ఇవి గ్లిటర్ పెయింట్స్ ఇవి వాడాం. అండ్ మీకు తెలుసు కదా, వీటిని స్టోర్ ఇలానే చేయాలి టిప్ దగ్గర, లేకపోతే టిప్ ఎండిపోయి ఆ లోపలిది మీకు సరిగా రాదనమాట పెయింట్. సో దీన్ని ఇలాగే స్టోర్ చేయాలి. ఈ రోజు ఈ 2 వాడి మేము ఒక యాక్టివిటీ చేసాం, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వెల్కమ్ టు హోమ్ సమ్మర్ క్యాంప్. వెల్కమ్ టు హోమ్ సమ్మర్ క్యాంప్. నేను శ్రీమంత్తో ఈ యాక్టివిటీ చేస్తున్నాను అనమాట. మీకు అనిపించవచ్చు ఇది మీరెందుకు రాస్తున్నారు, పిల్లలు కదా రాయాల్సింది అని. నిజమే. అయితే పిల్లలు రాసినా మనం రాసినా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడం. ఓకే, ఈ పెన్ కాకుండా స్కెచ్ పెన్స్ అయితే, అంటే ఈ ట్యూబ్స్ కాకుండా స్కెచ్ పెన్స్ అయితే పిల్లలు చాలా ఈజీగా రాస్తారు. కానీ ఈరోజు వాడు ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. మనం ఇలానే రాద్దాము, ఇది చేద్దామని. And tomorrow and today we are going to make 1 to 60. సో నాకు నెక్స్ట్ రాసి చూపించాలి. Okay, mom. You'll have to choose this color. సో చూడండి, వీడు నాకు వాడే కలర్ అందిస్తున్నాడు. ఇలా వాడు నాకు రాసి చూపిస్తాడు. ఒకటి పిల్లలు ఇలాగా ఐప్యాడ్లో కానీ బుక్లో కానీ మీకు రాసి చూపించాలి. అది కూడా ఇది ఏ కలరో ఇక్కడ కూడా అదే కలర్ రాసి చూపించాలి. అప్పుడు మనం రాస్తామన్నమాట. మనం ఓన్లీ రాస్తున్నాం, ఎవ్రీథింగ్ ఎల్స్ వాళ్ళే చేస్తారు. అలాగే ఒక కలర్లో కాకుండా ఎక్కువ కలర్స్లో రాయడానికి ట్రై చేయండి. అది కూడా ఒక ప్యాటర్న్లో. చూడండి, రెడ్, గోల్డ్, గ్రీన్, బ్లూ, పింక్ అండ్ సిల్వర్, ఇలా మీ ఇష్టం వచ్చిన ప్యాటర్న్, కానీ కన్సిస్టెంట్గా ఒకటే ప్యాటర్న్ ఫాలో అయితే. నెక్స్ట్ ఏ కలర్ శ్రీమంత్? బ్లూ తర్వాత నేను ఏ కలర్ రాయాలి? అదే కలర్. ట్వంటీ త్రీ విత్ పింక్. చూడండి, వాడి నెంబర్ చెప్పాలి, నాకు పింక్ అందివ్వాలి అనమాట, కలర్ అందివ్వాలి. సో ఈ 22 తర్వాత ఏమొస్తుంది అనేది వాడే. ఈ ప్యాటర్న్ తర్వాతలో బ్లూ తర్వాత ఏమొస్తుంది అన్నది కూడా వాళ్ళే చెప్పాలి. దీనివల్ల రాయటం మనం రాస్తున్నాం కరెక్టే, కానీ వాళ్ళకి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం, ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తుందని ఇవన్నీ తెలుస్తాయి. అందుకని మీరు సమ్మర్ హాలిడేస్లో కనుక ఇంట్లో ఉంటే ఈదర్ స్కెచ్ పెన్స్ వాడు, ఇప్పుడు శ్రీమంత్ 5 years old, వాడు రాయగలడు యాక్చువల్లీ ఇవన్నీ. కానీ ఈరోజు నువ్వు బేబీగా ఉన్నప్పుడు కూడా రాయగలిగాడుగా. సరే, అలా పిల్లలు రాయగలరు అనమాట. ఈరోజు వాడికి రాసే మూడ్ లేదు, నేను దాని మీద రాస్తాను, నువ్వు ఇక్కడ నాకు రాయన్నాడు. ఇది కూడా ఒక విధంగా మంచిదే. ఇది అలా ఉండిపోతుంది. దీని మీద చక్కగా డేట్ వేసేసాం అనుకోండి, ఇక్కడ ఎక్కడో కింద, మీకు తర్వాత గుర్తుండిపోతుంది కూడా. ఇలా పిల్లలు ఇలా చేశారు అన్నది గుర్తుండిపోతుంది. మేము సమ్మర్లో ఈ యాక్టివిటీ చేసాము అని చెప్పి బయట ఎలాంటి సమ్మర్ క్యాంపులకి పంపించకుండా ఇలా చక్కగా చేయొచ్చు అనమాట వీళ్ళతో ఇంట్లోనే. చూడండి, ఇక్కడ వాడు సిల్వరే వేశాడు, సిల్వర్ 24 అనమాట. ఇప్పుడు నాకు ఇవ్వమ్మా, నెక్స్ట్ కలర్ ఏంటి? వాళ్ళకి ఇలాంటి ఎబిలిటీస్ అన్నీ పెరుగుతాయి. లాజికల్ థింకింగ్, ప్యాటర్న్స్ ఫాలో అవటం, ఒకదాని తర్వాత ఏమొస్తుంది, ఇలాంటివి. అండ్ వాళ్ళకి ఎలాగూ ఇట్ ఇస్ అ ఫన్ వే. నెంబర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలకి ఏం నేర్చుకుంటారని చెప్పాం. ఇలా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయటం, కలర్స్ రికగ్నైజ్ చేయటం, దేని తర్వాత ఏమొస్తుంది అనేది చూపించటం, అండ్ లాజిక్ బిల్డింగ్, ఇవన్నీ వస్తాయి. అలాగే 40 something. ఓకే, Oh my God, they knocked down the silver. అలాగే ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మనం ఏం చెయ్యకూడదు అన్నది. యాజ్ పేరెంట్స్ మనం ఏం చేయకూడదు అంటే, పిల్లలు కలర్స్ అందించే ముందే మనం కలర్స్ అందుకోవటం, ఆ నెంబర్ ఏంటి అని వాళ్ళు రాయకముందే మనమే వాళ్ళకి 46 తర్వాత 47 వస్తుంది, దాని తర్వాత పింక్ నేను తీసుకుంటున్నానని ఇది మనమే ప్రోయాక్టివ్గా చేసేస్తామన్నమాట. ఆ ఫ్లోలో వెళ్ళిపోయి అది చెయ్యొద్దు. ఇది మనం పిల్లలకు నేర్పిస్తున్న యాక్టివిటీ కాబట్టి
వాళ్ళనే మీకు కలర్స్ ఇవ్వనివ్వండి, వాళ్ళనే మీకు నెంబర్స్ ఏంటో చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేయండి. తెలియకపోతేనే మీరు చెప్పండి కాసేపు వాళ్ళకి టైం ఇచ్చి. అలాగే చిన్నపిల్లలు అంటే వాళ్ళే రాస్తామని అడుగుతారు. ఇదిగోండి వాళ్ళు రాస్తే ఇవి ట్యూబ్స్ కదా, ఇలా రాస్తారు. స్కెచ్ పెన్స్తోనో పెన్స్తోనో రాశారనుకోండి వాళ్ళు ఏం పర్ఫెక్ట్గా రాయరు. వాళ్ళకి పెన్ను పట్టుకోవటం నేర్పించండి లేదా పెన్సిల్ పట్టుకోవటం నేర్పించండి, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా రాయాలి అని మాత్రం చూడొద్దు. ఇది ఫన్ యాక్టివిటీ. ఏదో ఒక స్కిల్ వాళ్ళకి మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి, అది కూడా మెల్లిగా. ఎప్పుడైతే వాళ్ళని మనం ప్రెషర్ చేసేస్తామో, ఇలా మీరు పర్ఫెక్ట్గా రాయలే, నువ్వు రాయొద్దు నేను రాస్తాను, ఇది నీట్గా లేదు అని, వాళ్ళు ఇంకా అసలు రాయడానికి ఇష్టపడరు. ఇది నీట్గా రాయటానికి సంబంధించిన విషయం కాదు. కేవలం ఏ కలర్ తర్వాత ఏమొస్తుంది, నెంబర్స్ రికగ్నైజ్ చేయడం, తర్వాత మనం వీళ్ళతో ఎలాంటి ఫోన్లు ఏమీ లేకుండా హ్యాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఇవన్నీ రాయటం అన్నమాట. Excuse me, I burped. ఓకే, దట్స్ ఓకే. It's just the gas in my tummy. ఓ సరే, అయితే నాకు నెక్స్ట్ నెంబరు నెక్స్ట్ కలరు ఇవ్వాలి నువ్వు. ఇలా వాళ్ళనే కలర్స్ నెంబర్స్ ఇవ్వనివ్వండి. వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నా కూడా ప్రశాంతంగా చేసుకోండి. మీరు చెప్తే నమ్మరు, మేము గంట నుంచి చేస్తున్నాం. ఈ రోజు అంతా మాకు ఈ యాక్టివిటీయే సరిపోయింది. సో పిల్లలకి ఆ టైం ఇచ్చేసి మీరు ఆ టైం తీసుకుని హ్యాపీగా ఈ యాక్టివిటీని ఎంజాయ్ చేయండి. ఏం తెలుస్తుంది? నాకైతే చిన్నవి పెద్దవి రాయకుండా సమానంగా రాయటం, ఒక లైన్లో రాయటం, ఇలా అనమాట. ఇది చూడండి ఎలా రాశాను. అదే ఇది మా హస్బెండ్ రాశారు. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్, ఇది ఇంజనీర్స్ హ్యాండ్ రైటింగ్ అనమాట. ఇదిగోండి అలాంటివన్నీ ఇప్పుడు నేను నేర్చుకుంటాను. ఈ సమ్మర్ అయిపోయే టైంకి నాకు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. And today we're going to show you both we did. This one's yesterday and this one's today. ఓకే, మా అబ్బాయి కూడా మీకు చూపించాడు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నాకు చూపించవా? Oh, Mom, I forgot about that. స్క్వేర్కి ఎన్ని సైడ్స్ శ్రీమాన్? 4. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ కేవలం వీళ్ళకి ఏదో వాళ్ళు చెప్పేశారు మనం వేసామని కాకుండా షేప్స్ చేసినప్పుడు ఇవన్నీ అని అడగటం, అలాగే నెంబర్స్ చేసినప్పుడు కూడా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎడిషన్స్ అడగచ్చు. 5 చేసేసారు అనుకోండి, 5 + 5 ఎంత, లేకపోతే 4 5 కన్నా చిన్నదా పెద్దదా. I'm a big kid. ఇలాంటివి అడగచ్చు అనమాట. అలాగే నార్మల్ టాక్ పిల్లలు మాట్లాడడానికి మీరు ఎంకరేజ్ చేయండి. అంటే ఇది కామ్ యాక్టివిటీ లాగా కాకుండా, అలా ఏదో చేసేసాము వాళ్ళు చెప్పారన్నట్టు కాకుండా అలా చేయండి. ఇప్పుడు ఇట్స్ ఓకే. 6 కన్నా 5 పెద్దదా చిన్నదా? Chinnedy. 5 చిన్నదా? సో 5 is lesser than 6? Yes. 5 + 5 ఎంత? 10. గుడ్ జాబ్. So I made a pentagon. 1 2 3 4 5. సరే, కలర్ ప్లీజ్. Pink. It'll jump over. Oh my God, the silver knocked down. అలాగే ఇంకో విషయం ఏంటంటే అసలు ఐ షేప్ అనేది ఏం లేదు. ఏదో వాడు వేయమన్నాడు కదా అని చెప్పి నేను వేశాను. పిల్లల్ని అలా చిన్న చిన్నవి ఇది ఉండదు అది ఉండదు అని చెప్పకుండా వాళ్ళని మరీ తీసి పారేయకుండా వాళ్ళు చెప్పినవి చేయండి. కొన్ని వాళ్ళు ఫన్ కోసం చేస్తారు, పర్ఫెక్ట్గా ఉండడం కోసం కాదు. అండ్ దాట్ ఈజ్ ఓకే. వాళ్ళు నేర్చుకుంటున్నంతసేపు ఏదైనా ఓకే. దీనికి ఏదో జబ్బు వచ్చింది శ్రీమంతి స్టార్కి. No, Mom, it's perfectly fine. పర్ఫెక్ట్లీ ఫైనా? Yes, it looks just like the one in my iPad. సరే I always draw. సరే పో. అలాగే ఇలాంటి సోది కబుర్లు, కీప్ దెమ్ టాకింగ్, కీప్ దెమ్ ఎంగేజ్డ్. అలా ఈరోజు వాడికి బుక్లో రాసే మూడ్ లేదు. సో ఐ టోల్డ్ హిమ్ నువ్వు ఎలా అయినా నువ్వు రాస్తేనే నేను చేస్తాను అని చెప్పి. సో వాడు అందులో రాస్తున్నాడు అనమాట.
ఎందులోకి అందులో వాళ్ళు రాయాలి, కలర్స్ చెప్పాలి. మనకి ఇందాక చెప్తున్నాను కదా, ఇలాంటి ఎక్కువ కలర్స్ వాడితే మనం ఇలా ప్యాటర్న్స్ చూపిస్తాం. ప్యాటర్న్స్ చూపించగలిగితే 7 sides. 7-sided shape. 7-sided shape. 7-sided shape, heptagon. A 7-sided shape is called a Heptagon. heptagon. కానీ I don't remember how a heptagon looks. నాకు హెప్టగాన్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు. ఎలాగో Oh no! Me too! మీరు ఇలాగా ఈ కలర్స్తోనే వేయాలని లేదు. స్కెచెస్ ప్రెఫరబుల్లీ కలర్ పెన్స్, డిఫరెంట్ కలర్స్. కనీసం ఇలా ఒక ప్యాటర్న్ ఫామ్ చేయడానికి మీకు కనీసం 6 కలర్స్ ఉంటే బాగుంటుంది. మీరు క్రేయాన్స్తో వేసినా పర్వాలేదు. అండ్ దట్స్ అ స్టార్. ఓకే. Yes, there's lots of them in the night sky. ఓ, స్టార్స్ నైట్ స్కైలో ఉంటాయా? Yeah. దట్స్ నైస్. వా, Never knew it. ఐ నో. నాకు తెలియదు, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. I ఇది was just out there last night and I saw. కలర్, గివ్ మీ ద కలర్. గివ్ మీ ద కలర్ ఫస్ట్. I was just out in the woods last night and I saw over 1 billion stars in the sky. ఓకే, ఫైన్, మంచిది. మరి లెక్క పెట్టావా 1 బిలియన్ స్టార్స్? నాకు కలర్ ఇవ్వు తల్లి. I counted sheep, then I counted over 1 billion stars. Counting sheep helps your brain activate.